ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులని చూడగా మీకేమనిపిస్తుంది? ప్రపంచంలో జరుగుతున్న సంగతులన్నీ ప్రపంచవాసులకు, లోక నివాసులకు అవి కేవలం వార్తలైతే, సంఘానికి మాత్రం అవి రాకడ సూచనలు, అంత్యకాల సూచనలు, అంత్యకాల ప్రవచనాల నెరవేర్పు. ఈ యుద్ధాలన్నీ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయని విన్నాం కదా! కొత్తగా దాని గురించి మనం ధ్యానించాల్సినవి ఏమి లేవు. అన్నీ వినుకుంటూ వచ్చాం. ఇవన్నీ రాకడ సూచనలు గనక, మనం సూచనలనే చూస్తూ ఉండిపోయే పరిస్థితి కాదు మనది. రాకడ సంకేతాలు అందుతున్నాయి గనక, మన కర్తవ్యం ఏంటంటే రాకడ కొరకు సిద్ధపడాలి. ఈ వర్తమానాలన్నీ సిద్ధపాటు వర్తమానాలే. అందుకే మరలా సూచనల దగ్గరికి మనం వెళ్ళట్లేదు. మనకి మనకి మనం 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 పాస్ అయిపోయి ముందుకొచ్చేసిన క్లాసులు అవన్నీ కూడా సబ్జెక్ట్ అదంతా. మనం కడబూర ధ్వని బైబిల్ స్టడీ ప్రారంభించినప్పుడున ఆ మొదటి 2, 3 తరగతులు అవి ఈ ఈ ఈ ఈ లోక వార్తలు, రాకడ సూచనలు, యుద్ధ వాతావరణం, కోవిడ్, తెగుళ్ళు, ప్రకృతి ప్రళయాలు, ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నిట్లో కూడా అల్లకల్లోల పరిస్థితులు, ఆర్థిక సంక్షోభము, ఆహార సంక్షోభము, రాజకీయ సంక్షోభము, ఇవన్నీ అబద్ధ క్రీస్తు పరిపాలన కొరకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారని వినుకుంటా వచ్చాం కదా. గనక మరలా వాటి గురించి మనం ధ్యానించాల్సిన అవసరం లేదు. ఒకవేళ అవన్నీ మరలా వినాలి అంటే మీరు నా ప్రకటన గ్రంథం వర్తమానాలు ఒక్కసారి నా ప్లేలిస్ట్లో ఉంటుంది, మీరు చూసుకోండి ఒకసారి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలోని వర్తమానాలు, ఆ మొదటి 4 ముద్రలు విప్పబడుట, ఆ ముద్రల వర్తమానం అంతా వినండి. మొదటి ముద్ర విప్పినప్పుడు వచ్చే ప్రపంచ శాంతి, రెండో ముద్ర విప్పినప్పుడు వచ్చే ప్రపంచ యుద్ధము, మూడవ ముద్ర విప్పినప్పుడు వచ్చే ప్రపంచ కరువు, నాలుగవ ముద్ర విప్పినప్పుడు ఆ ప్రపంచ యుద్ధ పర్యావసానం ఎలా ఉండబోతుందో వరల్డ్ అంతా. ఇవన్నీ మనం ధ్యానం చేసిన అంశాలు, మనకు కొత్తవి కావు. రాజీవన దాని గురించి ఏదైనా చెప్తాడని మీరు కనిపెడుతున్నారంటే పాపం మీరు కొత్త వాళ్ళు అయి ఉంటారు అంతే తప్ప అంతకు మించి లేదు. ఇవన్నీ పిక్చర్స్ నేను పెట్టి మీకు చెప్పాను. వరల్డ్ వార్, న్యూక్లియర్ వార్ అయితే గనక, అణుబాంబు పేలితే ఈ మష్రూమ్ క్లౌడ్ ఎలా పేరుకుపోతుందో, ఆ పుట్టగొడుగు లాంటి ఆకారపు ఒక మేఘం ఫామ్ అవుతుంది. ఆ మేఘం కనీసం ఆ బాంబు పేలిన తర్వాత వచ్చే షాక్ వేవ్స్ గురించి మనం ధ్యానం చేస్తాం. దానివలన కలిగే పర్యావసానం ఎలా ఉంటుందో దాన్ని ధ్యానం చేస్తాం. దానివలన కలిగే పట్టణాలు ఎలా పాడు దిబ్బల్లో మారుతాయో ధ్యానం చేస్తాం. దాని వెనకాల వచ్చే కరువు ఎలా ఉంటుందో ధ్యానం చేస్తాం. ఈ పిక్చర్స్ అన్ని గుర్తున్నాయా? ఈ బొమ్మలన్నీ గుర్తున్నాయా? ఇవన్నీ తర్వాత అబద్ధ క్రీస్తు ఎలా పరిపాలిస్తాడు, ఇవన్నీ బొమ్మలేసి మీకు ఈ పిక్చర్స్ అన్ని పెట్టి నేను చెప్పటం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఒక్కసారి మీరు బ్యాక్కి వెళ్ళిపోయి అన్ని చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇది మొదటి ముద్ర వైట్ హార్స్, ఇది మూడో ముద్ర బ్లాక్ హార్స్, నల్లటి గుర్రం. ఇవన్నీ మనం ధ్యానం చేసిన అంశాలు. ఇవన్నీ కూడా ఈ యుఎన్ గవర్నమెంట్ కానీ, ఇవన్నీ అబద్ధ క్రీస్తు యొక్క క్రూర మృగం యొక్క 7 తలలు. దీని గురించి కూడా మొన్న రీసెంట్లీ నేను చెప్పడం జరిగింది. ఇది యుఎన్ గవర్నమెంట్, ఇది వరల్డ్ ఎకనామిక్ ఫార్మ్, ఇది వరల్డ్ రిలీజియన్, ఇది యూరోపియన్ యూనియన్, ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇదేంటి వరల్డ్ బ్యాంకు, ఇదేదో. ఇవన్నీ 7 తలలు ప్రపంచాన్ని ఏకతాటి మీదకి, ప్రపంచ దేశాలన్నీ ఒక గొడుగు కిందకి, ఒక్క వ్యక్తి పాదాల కిందకి, కాళ్ళ కిందకి తీసుకొచ్చే సన్నాహాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ నార్మల్ వార్తలు అని మీరు అనుకుంటే పాపం మీరు మోసపోయినట్టే, పొరపాటు పడుతున్నట్టే. సో ఇవన్నీ కూడా ఇది ప్రస్తుతానికి అమెరికా యొక్క అతి దారుణమైన, అతి భయంకరమైన ముగింపుకు ప్రారంభం ఈ ఈ ఈ ఇరాన్ యుద్ధం.
చెప్పాను నేను, అమెరికా పతనం, అమెరికా నాశనం పొంచినది. ప్రకటన గ్రంథంలో అమెరికా ప్రస్తావన లేదు. యూరోపియన్ కంట్రీస్ ప్రస్తావన ఉంది, రోమా ప్రస్తావన ఉంది, అన్ని దేశాల ప్రస్తావన ఉంది, కానీ అమెరికా ప్రస్తావన లేదు. దాని అర్థం ఏంటంటే అమెరికా ముగింపుకు వచ్చేస్తుంది. ఎందుకు అంటే ఇజ్రాయేలు దేశానికి ఏ సహాయం, ఏ అండ లేకుండా పోబోతుంది అన్నమాట. అమెరికా లేకపోతే ఇంక ఇజ్రాయెల్ పరిస్థితి ఖాళీకి, ఎవ్వరు ఇజ్రాయెల్ పక్షంగా ఉండరు. ప్రపంచ దేశాలన్నీ కూడా కోపం మీద ఉన్నాయి ఇజ్రాయెల్ గురించి. కాబట్టి అమెరికా అండ చూసుకొని బాగా ఓవర్గా రియాక్ట్ అవుతుంది ఇజ్రాయెల్. ఉత్తినే సమాధాన కాలం ఉంది, ఏ గొడవ లేకుండా. పోయిన సంవత్సరం జూన్ నెలలో 12 రోజులు యుద్ధం జరిగింది ఇజ్రాయెల్కి, ఇరాన్కి. అప్పుడే ఖమెనై దొరికిన వాడు దొరకకుండా ఆపేశారు. అప్పుడు దొరికి చంపినా అదొక దీర్ఘ యుద్ధంలో చంపినట్టు అయ్యేది. అలా కాదు, ఉన్నారు సడన్గా 28వ తారీఖు ఫిబ్రవరిలో స్టార్ట్ చేశారు. 1వ తారీఖు కల్లా బాంబు పేల్చేశారు, చంపేశారు. మరి చంపేరు లేదు కూడా గ్యారెంటీ లేదు, మనకేం తెలియదు, న్యూస్ మాత్రం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఎలాగైపోయిందంటే పరిస్థితి, యుద్ధం ఆపి సంధి చేద్దామని అవదు. ఎందుకంటే మెయిన్ లీడర్ని చంపేసిన వాళ్ళు ఎందుకు సంధి చేసుకుంటారు? సమాధానం లేదు ఇంకా. అమెరికా పరిస్థితి ఎలా ఉందంటే అనవసరంగా స్టార్ట్ చేసాం ఈ యుద్ధం, అసలైన చంపేసిన తర్వాత ఇంకేం రాజీ పడతారు? ఇంకే విషయంలో రాజీ పడతారు? వార్తలు ఏం చెప్తున్నాయంటే ఇరాన్ చర్చలు చేసి మాట్లాడదామనే సన్నాహాల్లో ఉంటుండగా బాంబు వేసి చంపేశారు. అమెరికా యొక్క భారీ పత్రం, నేను ముందే చెప్పాను, అమెరికా మీద భారీ ఉగ్రవాద దాడి, భారీ యుద్ధం, భారీ ప్రకృతి ప్రళయం పొంచి ఉంది. దాంతో అమెరికా పూర్తిగా పతనం అయిపోతుంది. దానికి కారణం కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎప్స్టీన్ ఫైల్స్ గురించి నేను చెప్పాను కదా. ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మీరు ఎప్పుడన్నా విన్నారా, ఆలోచించారా దాని గురించి? ఓ మై గాడ్, దాని గురించి చెప్పాలంటే నాకు కాళ్ళు చేతులు వణుకుతాయి. చాలా భయంకరమైన కేసు అది, కేసు ఫైల్ అది. అనుకోకుండా 2 ఆడపిల్లలు సడన్గా 2019లో అనుకోకుండా ఒక స్కూల్కి వెళ్ళే ఒక ఆడపిల్ల బ్యాగ్లో దొరికిన డబ్బులతో బయటకు వచ్చిన కేసు అది, బయటపడ్డ కేసు అది, ఎప్స్టీన్ ఫైల్స్. చాలా కొన్ని వేల మంది పిల్లల్ని చంపేశారు ఎప్స్టీన్ ఐలాండ్లో, పాడు చేసి చంపేశారు. కొన్ని వేల మంది పిల్లల్ని కిడ్నాప్ చేసి మోలేకు దేవతకి బలిచ్చి అర్పించేశారు. పొట్ట కోసి పేగులు తీసి బలిచ్చి అర్పించేశారు. కొన్ని వేల మంది పిల్లల్ని, ఆడపిల్లల్ని చిన్న వయసులోనే ప్రెగ్నెంట్ చేసి ఆ శిశువును గడుపులోంచి, ఆ శిశువును తీసి కోసి దాన్ని సూప్ చేసి వండి తినేశారు. వాళ్ళ 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 శరీరాలు నాజూక్ అవడానికి, వాళ్ళ 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 యవ్వనం ఉండడానికి, వాళ్ళు ముసలోళ్ళు అవ్వకుండా ఉండడానికి ఎన్నో ప్రయోగాలు చేశారు. ఎన్నో నిరపరాధ రక్తాన్ని కార్చిన దేశం అమెరికా దేశం. అండ్ పీపుల్స్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ అమెరికా. ఒట్టి మాటలు ఇవన్నీ, ఒట్టి మాటలు ప్రియులారా. రక్షణ గాని, మారు మనసు గాని, దేవుని భయము గాని లేని సొదొమ గొమొర్రాలోని నిర్దోషులను, నిరపరాధులను చంపినందుకు, వాళ్ళని పాడు చేసినందుకు వాళ్ళు పెట్టిన కేక, వాళ్ళు పెట్టిన మొర దేవుని సన్నిధికి వెళ్ళగా, ఆ దేవుడు దిగి రాగా ఆ సొదొమ గొమొర్రాని కాల్చివేయగా ఏమర్థం అవుతుందంటే దేవుడు న్యాయపక్షమే. నలుగురు ప్రార్థన చేస్తారని శిక్ష ఆగిపోదు బ్రదర్ సిస్టర్. మనం తప్పించుకోవడమే దేవుడిచ్చిన కృప. మహాశిక్ష పొంచి ఉంది అమెరికా మీద, జాగ్రత్త. బాగా క్రైస్తవ దేశము, దేవుడు నిలబెట్టుకున్న గొప్ప దైవజనుడు ట్రంప్ అనుకుంటున్నారా? ఇలాంటి ఫేక్ ప్రవచనాలు, ఫేక్ ఎంకరేజ్మెంట్ ప్రసంగాలకి మీరు నమ్మకండి దయచేసి. నమ్మినా నమ్మకుండా మీ ఇష్టం, కానీ నా వంతు చెప్తున్నాను నేను. దేవుడు దేన్నైనా క్షమిస్తాడు, కానీ నిరపరాధ రక్తమును కార్చుట ఎప్పుడు క్షమించడు.
ఆ మనష్షే అదే చేశాడు. పిల్లల్ని మోలేకు దేవతకు అర్పించేస్తాడు. చదివారా ఎప్పుడైనా? సరే, మన టాపిక్ అది కాదు గదా! పాయింట్ ఇక్కడ ఏంటంటే, అమెరికా పతనం, ఇజ్రాయెల్ ఒంటరితనం. ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఒంటరైపోతదో, అమెరికా అండ లేకుండా పోతాదో, అప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఏది ఇజ్రాయెల్ వ్యతిరేక దేశాలు ఇప్పుడు ఎక్కువున్నాయి. ఇజ్రాయెల్ వ్యతిరేక దేశాలు ఎక్కువున్నాయి. ఇండియా ఇజ్రాయెల్‌కి సపోర్టే. మొన్ననే మోదీ గారు ఎళ్ళొచ్చారు. కానీ ఇజ్రాయెల్ రష్యాకి సపోర్ట్. ఇజ్రాయెల్ ఇరాన్‌కి సపోర్ట్. ఒక సందర్భం వచ్చేటప్పటికి ఇండియా ఇటుండాలా, అటుండాలా తేల్చుకోవాలి. ప్రపంచ దేశాలు రష్యా, చైనా, నార్త్ కొరియా, ఇరాక్, ఇరాన్, గల్ఫ్ దేశాలన్నీ ఎక్సెప్ట్ ఇది అమెరికా, బ్రిటన్ లాంటి క్రిస్టియన్ దేశాలు తప్పిస్తే, ఈవెన్ ఆస్ట్రేలియా కూడా. ఇవన్నీ ఇజ్రాయెల్‌కి వ్యతిరేక దేశాలు. అన్ని దేశాల్లో అమెరికా ప్రభావం ఉంది కాబట్టి స్కామ్‌గా ఉన్నాయి అవి. ఎప్పుడైతే అమెరికా పతనం అయిపోద్దో, నాశనం అయిపోతదో, వెనెజులా ప్రెసిడెంట్ ప్రధాని అతన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఆఫ్ఘనిస్తాన్‌లోంచి అమెరికా మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత తాలిబాన్‌లు వచ్చి ఆక్రమించుకున్నారు. పాకిస్తాన్ అలాగే పతనం అయిపోయింది. ఈ ఈ ఈ శ్రీలంక పతనం అయిపోయింది. నేపాల్ అలాగే పతనం అయిపోయింది. జపాన్ ప్రధాని అలాగే పారిపోయాడు. చిన్న చిన్న దేశాలన్నీ రాజకీయంగా అతలాకుతలం చేస్తుంది అమెరికాని. గుర్తుపెట్టుకోండి, నేను చెప్తుంటాను ఎప్పుడు కూడా. చాలా మంచి దేశం అనుకుంటున్నారేమో. మంచి దైవభక్తులు అనుకుంటున్నారేమో. ఈ ఈ ఈ ఈ కహాని అంతా కూడా ఇంత దారుణంగా సడన్‌గా యుద్ధం చేయడానికి కారణం ఏంటంటే, ప్రపంచ ప్రజలందరూ కూడా ఎప్‌స్టీన్ ఫైల్స్ మీద దృష్టి పెట్టారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి ఇది సడన్‌గా తీసుకొచ్చింది. ఏ ప్లానింగ్ లేకుండా తీసుకొచ్చింది. ఏ యుద్ధం లేకుండా శత్రువుని చంపేసింది. సమాధాన కాలమందు దేవుడు దావీదుతో దావీదు సొలొమోనుతో అంటాడు, యోవాబును చంపాలి నువ్వు అని. దావీదుకి ఎప్పుడు నమ్మకంగా సాన్నిహిత్యంగా ఉన్న యోవాబు దావీదు యొక్క చేసిన తప్పులన్నీ కవర్ చేసిన యోవాబుని ఎందుకు చంపేమన్నాడు? ఎప్పుడన్నా ఆలోచించారా? అతడు సమాధాన కాలమందు రక్తం చిందించాడు అబ్నేర్‌ది. దేవుడు న్యాయపక్షంగా ఉంటాడు బ్రదర్, సిస్టర్. సో పాయింట్ ఇక్కడ ఇది కాదు. పాయింట్ అంతా ఏంటంటే, అమెరికా పతనం అయిపోతే ఇజ్రాయెల్‌కి హెల్ప్ ఉండదు. ఇజ్రాయెల్‌కి హెల్ప్ ఉండకపోతే అప్పుడు ప్రపంచ ప్రజలందరూ ఇజ్రాయెల్ మీద లేచినప్పుడు, అప్పుడు ఇజ్రాయెల్‌ని కాపాడడానికి ఒకడొస్తాడు. యేసుక్రీస్తు అనుకుంటున్నారా? దేవుడు ఇశ్రాయేల్‌ని కాపాడబోతున్నాడు. ఇంత అమాయకంగా ఎలా ఉన్నారండి? దేవుడు ఇజ్రాయెల్‌ని కాపాడే ముందు అబద్ధ క్రీస్తు వచ్చి కాపాడతాడు. అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు వాణ్ణి ఈ ఇజ్రాయెల్‌లో యూదులందరూ కూడా క్రీస్తు తమ మెస్సయ్యగా భావించి, పూజించి, కొంతకాలం తర్వాత ఒక లెక్క ప్రకారం 3.5 సంవత్సరాల తర్వాత మందిరం నిర్మించిన తర్వాత, మందిరంలో వాడు కూర్చున్న తర్వాత, వాడు అసలు రూపం చూపించినప్పుడు, అమ్మ బాబోయ్! ఈడు మెస్సయ్య అనుకున్నాం. కాదు వీడు సైతాన్ అన్న సంగతి వాళ్ళు గుర్తించి, తాము పొడిచిన యేసు వైపు ఒకరోజు తిరుగుతారు చూసారా? అది కడవరి యుద్ధం. పాయింట్ టు బి నోటెడ్. ఇజ్రాయేలీయులు యూదుల మీదికి కుమ్మరించేదే కరుణ నొందించు ఆత్మ, విజ్ఞాపన నొందించు ఆత్మ. తాము పొడిచిన వాని తట్టు వారు తిరుగుదురు ఆ రోజున. ఈలోగా 2 సాక్షులు వచ్చి యూదులకి చెప్తారు సువార్త. చాలా రాంగ్ ట్రాక్‌లో ఉన్నారు క్రైస్తవులు. అప్పుడు దేవుడు వాళ్ళని కాపాడడం మొదలు పెడతాడు. ఇప్పుడు కాదండి. చూడండి మీరు. కొన్ని వేల మంది యూదులు చంపేయబడతారు. ఇప్పటికీ చంపబడుతున్నారు. టైటస్ చంపింది మొదలుకొని 11 లక్షల మంది యూదులను చంపినది మొదలుకొని, రష్యాలో యూదులు చంపబడ్డారు. జర్మనీలో యూదులు, అడాల్ఫ్ హిట్లర్ 65 లక్షల మంది యూదులను చంపేశాడు. ప్రపంచములో ఇజ్రాయెల్‌కి ఇండియా అంటే ఎందుకంత ఇష్టం అంటే ఇశ్రాయేలీయులు లేక యూదులు తమ దేశాన్ని విడిచి చెదరిపోయినప్పుడు వేరే వేరే దేశాల్లో
ప్రతి దేశంలో యూదులు హింసించబడ్డారు ఎక్సెప్ట్ ఇండియా. ఇండియా మాత్రమే యూదుల్ని ప్రేమగానే చేర్చుకుంది తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు, హింసించలేదు. అందుకే ఇప్పటికీ చాలామంది యూదులు ఇండియాలో ఉన్నారు, కొంతమంది ఉండిపోయారు అలాగా. దేవుడేం కాపాడలేదే. అంత్యకాల ప్రవచన నెరవేర్పు కొరకే తిరిగి ఇజ్రాయెల్ దేశం స్థాపించబడింది. అంజూరపు చెట్టు చిగురించడం అంటారు. అంత్యకాల ప్రవచనాల నెరవేర్పు కొరకు ఈ అబద్ధ క్రీస్తు రావాలి కదా. అబద్ధ క్రీస్తును మెస్సేగా వీరు అంగీకరించాలి కాబట్టే చెదిరిపోయిన యూదుల్ని తీసుకొచ్చి పెట్టాడు తప్ప వాళ్ళని కాపాడడానికి, రక్షించడానికి కాదు. తమ రక్షకుడిని వాళ్ళు సిలివేసిన తర్వాత ఇంకా దేవుడు ఇంకెందుకు కాపాడతాడని చెప్పండి ఒకసారి. వారు దేవుని తట్టు తిరిగినప్పుడు కాపాడతాడు. ఇప్పటికీ వాళ్ళు దేవునికి ఆయన కుమారునికి విరోధంగానే ఉన్నారు. ఎంతవరకైతే కుమారుణ్ణి వారు చేర్చుకోరో దేవుడు వాళ్ళని చేర్చుకోడండి. ప్రవచనాల నెరవేర్పే తప్ప దేవుడు వాళ్ళ పక్షంగా ఈరోజు ఉన్నాడు అనుకోవడం పాపం అమాయకత్వం అనాలంతే. దేవుని కృప మాత్రమే గనక శేషము రక్షించబడిన అన్నాడు గనుకనే ఒక భాగము శేషం ఇంత చిన్న భాగం చూపిస్తుంది తర్వాత వాక్యాలు. శేషం రక్షించబడడానికి, వారిని కాపాడుకోవడానికి ఇదంతా తప్ప. ఇజ్రాయెల్ దేశం అంతా దేవుని బిడ్డలు, యూదులంతా దేవుని వాళ్ళు, వీళ్ళందరూ అబ్బారాం సంతానకులేం కాదు. ఉన్న యూదులందరూ యూదులేం గారు. చెప్పాను నేను, ఒక లిస్ట్ అంతా వేసాను మీకు యూదుల గురించి. క్రైస్తవులు ఈరోజు యూదుల పక్షంగా మనం ఎంత మట్టుకు సపోర్టివ్గా ఉండాలి, వాళ్ళ కోసం ఎంత మట్టుకు ప్రార్థన చేయాలి, ఏమని ప్రార్థన చేయాలి, ఇవన్నీ నేను ఒక లిస్ట్ రాశాను మీకు, పంపించాను గ్రూపులో, మీరు చూసారో లేదో. మనం స్టడీ చేయం ఇదంతా. ఎవరో ఏదో చెప్పిందని పట్టుకుంటాం. తప్పేం కాదులే, దేవునికి స్తోత్రం. పాయింట్ ఇక్కడ ఏంటంటే ఇజ్రాయెల్ ఒంటరితనం మిగులుతుంది. ఇజ్రాయెల్ నిస్సహాయ స్థితిలో మిగిలిపోద్ది. ఇజ్రాయెల్ రెక్కలు తెగిన పిట్టల గిలగల్లా ఆడుకుంటుంటాయి. ఇజ్రాయెల్ ఆయుధాలన్నీ అయిపోతాయి. ఇజ్రాయెల్ దగ్గర ఉన్న బలం, శక్తి అంతా పోతుంది. ఇజ్రాయెల్ ఉన్న సపోర్ట్ అంతా పోతే అప్పుడు గుండెలు బాదుకుంటారు. అప్పుడు వాళ్ళని కాపాడడానికి వస్తాడు చూసారా, వాడే అబద్ధ క్రీస్తు అవుతాడు. వాడు రావడం కొరకే సన్నాహాలు ఇవన్నీ. వాడు ఇజ్రాయెల్ కోసమే కాదు, ప్రపంచ దేశాలంతటికీ శాంతి తీసుకొచ్చే ప్రతిపాదనతో వస్తాడు కాబట్టి సన్నాహాలు జరుగుతున్నాయి. నేను ఎప్పటికీ అంటాను, ప్రపంచ శాంతి యేసుక్రీస్తు తీసుకురాడు, ప్రపంచ శాంతి అబద్ధ క్రీస్తు తీసుకొస్తాడు. అలాంటిది క్రైస్తువులు ప్రపంచ శాంతి రావాలని ప్రార్థన చేస్తారంటే అబద్ధ క్రీస్తు సేవకులు అయిపోయారేమో చూసుకోండి ఒకసారి. యేసుక్రీస్తు శాంతి తీసుకొస్తే అది 1000 ఏళ్ల పరిపాలనే, అది కూడా రెండో రాకడ తర్వాతనే. ఈలోగా లేదు బ్రదర్ సిస్టర్. యూదులకు రక్షణ రావడమే కడవరి ఉద్యమం. వాళ్ళ మీద కుమ్మరిస్తాడు ఆ కడవరి వాన. ఇక మనకంటే ఇప్పటికీ పరిశుద్ధాత్మ కుమ్మరింపబడి ఉన్నాడు లోకంలో. అన్ని జనుల మీదకి సెపరేట్గా ఏమొస్తాడు, అన్య జనులందరి మీదకి కుమ్మరించబడతాడు పరిశుద్ధాత్మ అనే ప్రవచనము పెంతెకోస్తు దినమున పేతురు ఉపయోగించాడు ఆ వచనాన్ని. ఆ రోజు మొదలైంది అంత్యకాలం ముందున ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించడం. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్రవచనం నెరవేరుతానే ఉంది. కొత్తగా ఏం కుమ్మరించడు, ఎప్పుడు వెళ్ళిపోవడానికే, పంట కోసి తీసుకెళ్ళిపోవడానికే. సో అన్ని దగ్గర పడ్డాయి. उड़ जाने वाले हैं, उड़ जाने वाले हैं, ఎగిరిపోబోతున్నాం ప్రియులారా. అందుకే ఇవన్నీ మనం మరలా వినాల్సిన అవసరం లేదని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు. అన్నీ చెప్పట్లేదేంటి, ఇరాన్ యుద్ధం గురించి, దాని గురించి గోగు బాగు వద్దులేండి, సిద్ధపడండి అబ్బా. దాంతో మనకు ఒరిగింది ఏం లేదు. ఇవన్నీ జరుగుట చూచినప్పుడు తలలు ఎత్తుకొనుడి. ఈ సంవత్సరం మన వాగ్దానం ఏంటి? మీ తలలు ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించింది. ప్రైజ్ ది లార్డ్. గుర్తుందా? గ్రూప్లో పెట్టిన వాట్సాప్ గ్రూప్లో ఉన్న డీపీలో అదే ఉంటుంది. మీ విడుదల సమీపించింది, మీ తలలు ఎత్తుకొనుడి. ఇవన్నీ జరగనారంభించినప్పుడు, యెరూషలేము దండ్ల చేత చుట్టబడినప్పుడు,
దాని నాశనము దగ్గర పడింది, మీరు పారిపోండి అన్నాడు. యూదా దేశము ఇజ్రాయెల్ దేశం పట్టుకుని ఆలాడకండి, పారిపోండి, యూదా లేదు ఇజ్రాయెల్ లేదు అన్నాడు. రాకడ కోణంలో, సిద్ధపాటు కోణంలో, ఎత్తబడే కోణంలో ధ్యానించలేదు చాలా మంది వాక్యాలు. ప్రార్థన చేద్దాం దేవుడు కార్యం చేస్తాడు. నేను మొన్ననే చెప్పాను 2023లో యూదుల రక్షణ కోసం 21 రోజులు ఉపవాసం ఉన్నారు ప్రపంచ దేశాలు. జూన్ నెలలో, 2023 జూన్ నెలలో 21 days అంట. పెట్టింది ప్రే ఫర్ ఇజ్రాయల్ అని మొదలు పెట్టారు. కరెక్ట్గా అక్టోబర్ నెలలో దాడి స్టార్ట్ అయింది. అక్టోబర్ 7వ తారీఖున 2023. అప్పటి నుంచి ఇప్పటి వరకు బాంబు దాడులే దాడులు, దాడులే దాడులు. ఏమయ్యాయి ప్రార్థనలు? యూదుల కోసం ప్రార్థన చేసినా చేయకపోయినా 1,44,000 మంది యూదులే తప్పించబడతారు. వాళ్ళ సంఘం గారు, వాళ్ళు హతసాక్షుల గుంపులో చేర్చబడరు, వాళ్ళ సంఘంలో, వధువు సంఘంలో చేర్చబడరు, వాళ్ళు పరలోకంలో ఉండే పాత నిబంధన పరిశుద్ధుల లెక్కలో కూడా చేర్చబడరు. వాళ్ళు ఎత్తబడరు. ఈ 1,44,000 మంది మహాశ్రమల కాలంలో ముద్రింపబడి ఒక శేషము కాపాడబడి, అలాగే ప్రభు రెండో రాకడను వాళ్ళు చూచి, రుచి చూచి, అలాగే అర్మగెద్దోను చూచి, అలాగే 1000 ఏళ్ళ పరిపాలనకి వెళ్తారు. ఈ 1000 ఏళ్ళ పరిపాలన ఏమవుతుందో తర్వాత సంగతి. అంతే. ఆ 1,44,000 మంది పరలోకం వెళ్ళడం కానీ, సంఘంలో చేర్చబడడం కానీ, నూతన యెరూషలేముకి వెళ్ళడం కానీ, మన పాత నిబంధన పరిశుద్ధుల్లో కలవడం కానీ, ఈ శ్రమల కాల హతసాక్షుల పరిశుద్ధుల్లో కలవడం ఏం లేవు మళ్ళీ. సో ఇవన్నీ మనం ధ్యానం చేసాం. దేవునికి స్తోత్రం. సో మన టార్గెట్ ఏంటి అంటే, ఇవన్నీ జరుగుట చూచినప్పుడు దేవుడు మిస్ కాల్ ఇచ్చాడు అనుకోవాలంతే. కడబూర ధ్వని మిస్ కాల్ వచ్చిందని అర్థం, మిస్డ్ కాల్ వచ్చిందని అర్థం. ఒక సింగిల్ మిస్డ్ కాల్ అనమాట. సింగిల్ కాల్తో కట్ చేశాడు, సిద్ధపడండి అని. ఒకవేళ డైరెక్ట్ కాలే వచ్చింది అనుకోండి, పరలోకం నుండి కడబూర కాలు, ఏం వినబడుతుంది? ఇక్కడికి ఎక్కిరమ్ము అని వినబడుతుంది. సో ఇవన్నీ మిస్డ్ కాల్స్, ఇవన్నీ నోటిఫికేషన్స్, ఇవన్నీ మెసేజ్ నోటిఫికేషన్స్. ఈ ఈ జరుగుతున్నవి అన్నీ మనకి ఎమర్జెన్సీ అలార్మ్స్ లాంటివి. లేకపోతే ఎంతమంది పిల్లల్ని చంపేసి, కియాను రీవ్స్ అంటాడు, హాలీవుడ్ యాక్టర్ కియాను రీవ్స్ అంటాడు, ఎప్స్టీన్ ఫైల్స్లో ఎవరి పేర్లు ఉన్నాయి, ఎవరి పేర్లు లేవు అని ఎత్తుకుంటున్నారు. నిజంగా గుండెల మీద చేసి చెప్పండి, రాజకీయ నాయకులు కానీ, హాలీవుడ్ తారలు కానీ, ఎవరైనా కానీ ఎప్స్టీన్ ఐలాండ్కి వెళ్లకుండా ఎవరు ఉన్నారు చేతులు ఎత్తండి అంటే ఎవడు మాట్లాడలేదు. ఒక అమ్మాయి అంటది, ఈ ఈ ఈ వాళ్ళ రాజకీయ నాయకుల క్యాబినెట్లో, ఇంత జరుగుతున్నా మీరేం మాట్లాడలేదంటే, మీరందరూ పాపం చేసిన వాళ్ళే కదా అన్నది సరే డైరెక్ట్గా. అమ్మాయి కనబడతలేదు. ఎవరెవరు దీన్ని గురించి ప్రస్తావిస్తున్నారో వాళ్ళందరూ మాయమైపోయారు. జిమ్ కేరీ అనే హాలీవుడ్ యాక్టర్ కూడా కనబడటం లేదు. వాడు డైరెక్ట్గా రండి, మీరందరూ ఇల్యూమినేటి మెంబర్, నాకు తెలియదు అనుకుంటున్నారా? మీరందరూ ఫ్రీ మేజన్ మెంబర్, మీరందరూ సాతాను ఆరాధికులు నాకు తెలియదాను గట్టిగా నేర్చుడు ఒక ఇంటర్వ్యూలో. కనబట్టలేదు అతను. చంపేస్తున్నారండి. ఎప్స్టీన్ ఫైల్స్ యొక్క ఇష్యూని కవర్ చేయడానికే మీడియా అంతా డైవర్ట్ అవ్వాలని, ఖాళీగా ఉన్నప్పుడు, నార్మల్గా ఉన్నప్పుడు, ఏ యుద్ధం లేకున్నప్పుడు, శత్రువు ఏమి తొందర పెట్టనప్పుడు వీళ్ళు వెళ్ళిపోయి దాని మన బాంబు వేస్తారు వాళ్ళ మీద. వార్తలు నమ్మకండి, అమెరికన్ అసలు నమ్మకండి. ట్రంప్ లేచి ఇప్పుడు బైబిల్ మరి క్రైస్తవ దేశంగా ప్రకటిస్తున్నాం అమెరికాని, ప్రతి స్కూల్లో మరి బైబిల్ ఉండాలి. ఈ ఈ ఈ ప్రతిపాదనలు ఎప్పుడైతే ట్రంప్ తీసుకొస్తున్నాడో మనమేమనుకుంటాడు, ఎంత మంచిది, గొప్ప దైవజనుడు, ఎంత గొప్ప కార్యాలు. ఒట్టినే మోసపోకండి బ్రదర్ సిస్టర్. దేవుని కార్యాలు రాజకీయ పరంగా జరగకూడదు, పరిశుద్ధాత్మ ద్వారా జరగాలి. దేవుని కార్యాలు రాజకీయ ఎత్తుగడలై ఉండకూడదు. అర్థం కాలేదు చాలా మందికి. మనకేంటి, మన
మన మన కర్తవ్యం, మన బాధ్యత ఏమిటి అనగా, ఆయన ఎప్పుడైనా వచ్చేస్తాడు, వెళ్ళడానికి సిద్ధమా అనే కోణంలో నుండి మనం ధ్యానం చేస్తాం ఇవన్నీ కూడా. అంతకు మించి డీప్‌గా లోకంలో మనం ఎళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు అర్థమైపోయింది. లోకము సమూల నాశనము. సైన్యములకు అధిపతియగు యెహోవా తాను నిర్ణయించిన సమూల నాశనము సర్వలోకమున కలుగు చేయును. యెషయా 10:23 మర్చిపోవద్దు. తాను నిర్ణయించిన సమూల నాశనం. నిర్ణయం అంటే కన్ఫర్మ్డ్. ఎక్కడ కలుగు చేయను? క్రైస్తవ దేశాలు తప్ప మిగతా అన్ని జనుల దేశాలన్నీ నాశనం చేస్తాడా? క్రైస్తవ దేశాలు కూడా, ఈవెన్ ఇజ్రాయెల్ దేశము కూడా సమూల నాశనం అవుతుంది. సర్వలోకమున నాశనం అవుతుంది. ఈవెన్ ఈ ఇజ్రాయెల్ దేశం 3 ముక్కలు అవుతుంది. ఏంటనుకుంటున్నారు? యేసు ప్రభు రాకుండా బాగుపడే పరిస్థితి కాదు ఈ దేశాలన్నీ కూడా. మరి యేసు ప్రభు రెండో రాకడలో రాకముందు అబద్ధ క్రీస్తు రావాలి. అబద్ధ క్రీస్తు రాకముందు సంఘం వెళ్ళిపోవాలి. అది టార్గెట్ ఇక్కడ. ప్రైజ్ ద లార్డ్. మనమేమో ప్రకటన 16:17 నుండి, ప్రకటన 16 అధ్యాయం 18 చదువుతున్నాను. అప్పుడు మెరుపులు, ధ్వనులు, ఉరుములు పుట్టెను, పెద్ద భూకంపము కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహా భూకంపము కలగలేదు. అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయెను. ఆ తర్వాత అన్యజనుల పట్టణంలో కూలిపోయెను. తన తీక్షణమైన ఉగ్రతను మద్యము గల పాత్రను మహాబబులోనుకు ఇవ్వాలని దేవుని సముఖముందు జ్ఞాపకం చేసుకుని, ప్రసిద్ధి చెందిన పట్టణము 3 భాగాలైపోయింది. మహాప్రళయాలు, మహాభూకంపాలు పొంచి ఉన్న యెరూషలేము మీద. ఇప్పుడు పనిచేయవు ప్రేయర్స్. యెరూషలేమును కాపాడు ప్రభువా, యెరూషలేము కోసం ప్రార్థించువారు వర్ధిల్లుదురు. ఇప్పటి కొత్త నిబంధన జనరేషన్‌కి రిలేటెడ్ కాదది. అపోస్తులు కూడా ఎప్పుడు యెరూషలేము కోసం ప్రార్థన చేయలేదు. రక్షణ ప్రకటించారు. యూదులైనా, అన్ని జనులైనా ప్రకటించారు. యూదుల దగ్గర దెబ్బలు తిన్నారు. పౌలు గారికి ఒక గుండెలో ఒక భారం ఉండేది. యూదుల కోసం ఏదో చేస్తే బాగుండేదని. కానీ లేదు, దేవుడు ఆయన్ని అన్ని జనుల దగ్గర తీసుకెళ్ళిపోయాడు. అందుకే పౌలు అన్ని జనుల దగ్గర పరిచయం చేసి, అన్ని జనుల దగ్గర రక్షణలో జనం నడిపించిన తర్వాత కూడా ఆయన చనిపోయే ముందు చాలా బాధపడి, చాలా వేదన పడి, అయ్యో నేను ఒక యూదుడినయ్యుండి, ధర్మశాస్త్ర ప్రవీణుడయ్యుండి, ఒక బెన్యామీన్ గోత్రికుడినయ్యుండి, ఒక పరిసయ్యుడయ్యుండి, ధర్మశాస్త్ర నిపుణుడయ్యుండి కూడా యూదుల రక్షణ నడిపించలేకపోయినా తల బాదుకుని, ఇంత ధర్మశాస్త్రమును యేసుక్రీస్తును పోల్చి చూస్తే యేసే మెస్సయ్య అని నాకు క్లియర్‌గా కనపడుతుంది. వీళ్ళకి ఎందుకు కనబడట్లేదని తల బాదుకొని రాసిన పత్రికయే హెబ్రీ పత్రిక. అది. కానీ దేవుడు యూదుల దగ్గర తీసుకెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళు కళ్ళు గుడ్డి చేసాడు దేవుడే. అదే అంటాడు, వాళ్ళ గుడ్డితనం మనకి మహిమ ఐశ్వర్యం కలుగజేసింది. వాళ్ళని తిట్టుకోకండి అబ్బా! వాళ్ళు కఠినపరచబడ్డారు కాబట్టి మనకు ఆ కృప దొరికింది అన్ని జనులుగా. వాళ్ళని తిట్టుకోకండి అంటాడు పౌలు ఆ పత్రికలు రాస్తూ. రోమ పత్రిక రాస్తూ. వాళ్ళ కాఠిన్యమే మనకి ఐశ్వర్యం, మహిమ ఐశ్వర్యం, రక్షణ ఐశ్వర్యం కలుగచేస్తే వాళ్ళ పరిపూర్ణత ఇంకెంత గొప్ప భాగ్యం మనకు కలుగచేస్తది అని వాళ్ళకి సపోర్ట్‌గా మాట్లాడాడు. ఎందుకంటే తాను కూడా యూదుడే గనక. తాను విద్యా ప్రవీణుడు గనక. అదే అంటాడు, నాకు అర్థమైంది యేసుక్రీస్తు ధర్మశాస్త్రంలో. వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదంటే, నిద్రమత్తు గల ఆత్మను, గుడ్డితనం గల ఆత్మను దేవుడు ఇచ్చేసాడు వాళ్ళకి. దాని అర్థం ఏంటంటే, దేవుడే ఆపి పెట్టాడు ఆళ్ళని. దేవుడు ఫరో హృదయం కఠినపరిచినట్టుగా దేవుడే యూదుల హృదయం కఠినపరిచాడు. అన్యజనుల్లో సంఘం రావాలని, అన్యజనులు పరిపూర్ణతలోకి రావాలి అని.
అన్యజనుల ప్రవేశము సంపూర్ణమైనప్పుడు, అన్యజనుల కాలం ముగించుట తోడనే, సంఘం ఎత్తబడ తోడనే వారి కఠిన మనసు దేవుడు తొలగిస్తాడు, వాళ్ళు ప్రభులోకి వస్తారు. ఈలోగా మీరు ఎంత ప్రార్థన చేసినా పని జరగదు. వినండి మాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక.